సో తల్లిని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తన బిడ్డగా మనం పట్టించుకోవాలి. అట్లీస్ట్ రోజు కాదు, అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా అమ్మ కోసం ఒక్క అరగంట అమ్మ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడితే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఏదైనా ఒక మంచి పనికి వెళ్ళేటప్పుడు నీ తల్లి ఇంట్లో ఉంటే ఒకసారి వెళ్ళి, అమ్మ నేను ఒక మంచి పని మీద వెళ్తున్నాను, ఆ పని జరగాలి అని ఒక్కసారి హగ్ చేసుకొని ఒక్క 5 సెకండ్లు అలానే ఉండి వదిలేసి అమ్మని వదిలి మీరు వెళ్ళండి. మీరు ఎంత కాన్ఫిడెన్స్తో వెళ్తారంటే, ఎంత బలంగా క్రియేట్ అయిపోతారంటే ఆ క్షణం నేను వెళ్ళిన పని అసలు ఫెయిల్ అవ్వదు అని మీలో మీకే నమ్మకం వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు చెప్పిన మాట మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ మీకు చెప్తున్నప్పుడే నాకు మనసులో ఏదోలా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ఒక మంచి పని మీ లైఫ్లో అది చాలా గొప్ప పని, మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీ ఇంట్లో తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తన మనస్ఫూర్తిగా హగ్ చేసుకొని, అమ్మా నేను ఈ పని మీద బయటికి వెళ్తున్నా అని ఒక్కసారి అమ్మకి చెప్పేసి ఒక 5 సెకండ్లు తనను కౌగిలించుకొని మీరు వెళ్ళి ఆ పని చూడండి. మీకు వచ్చిన ధైర్యం అంతా ఇంత కాదు, అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది.